వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే రాహుల్ గాంధీ అనుకుంటా. అక్కడ వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్లో ట్యాక్స్ కట్టలేరు. ఆ కట్టాల్సిన ట్యాక్స్ డబ్బుల వరకు వాళ్ళు ఆపితే మొత్తం అసలు మా దగ్గర డబ్బులే లేవు, రైలు టిక్కెట్లకు కూడా డబ్బులు లేవట. రైలు టిక్కెట్లకు కూడా డబ్బులు లేనటువంటి ఆయన బడా విమానాలు వేసుకు తిరుగుతాడు, ప్రత్యేక విమానాలు వేసుకు తిరుగుతాడు. రైలు టిక్కెట్లకు కూడా డబ్బులు. అంటే ఈ విక్టిమ్ కార్డ్ అన్నటువంటిది జనాల్ని వెర్రివేదవల్ని చేయడానికి అనుకుంటా, లేకపోతే జనాలు తెలియదు అనుకుంటారు. ఇప్పుడు ఆయన తిరుగుతున్నటువంటి కార్లు, లేకపోతే ఆయన తిరుగుతున్నటువంటి విమానాలు, హెలికాప్టర్లు, ఇవన్నీ 10 పైసలు డబ్బులు లేకుండా ఫ్రీగా ఎవరికన్నా ఇస్తారా? పోనీ ప్రాక్టికల్గా వాస్తవం కళ్ళెదురుగుండా కనబడుతున్నా సరే జనాల్ని మోసం చేయడం అన్నట్టు. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ చాలా క్లియర్గా ఆన్సర్ చేసిందన్న, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయలేదు అని స్పష్టం చేసింది. పన్ను మినహాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ఆ పార్టీ నుంచి 135 కోట్లు వసూలు చేసినట్టు చెప్పింది. అంతకు మించిన డబ్బున్న ఖాతాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీకి ఉందని ఐటీ వర్గాలు చెప్పినాయి. 2018-19 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి సంబంధించి నిర్ణీత గడువు ముగిసినటువంటి కొన్ని వారాల తర్వాత దాఖలు చేసినటువంటి కారణంగా ఆ ఏడాదికి పన్ను మినహాయింపును కాంగ్రెస్ కోల్పోయింది. నగదు రూపేణా ఒకేసారి 2,000 రూపాయలకు మించి స్వీకరించరాదని నిబంధన ఉన్న ఆ పార్టీకి 14 లక్షల విరాళాలు నగదుగా తీసుకున్నట్టు తేలింది అని చెప్పుకొచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్.